ఏదైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. కర్త కాదా జనం ఇవ్వాలి కదా అందుకనే సమస్య కాదండి. రైతులకి తిండి కొరత, ఎరువులు దొరుకుతలేదు. వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరూనే. సామాన్య కౌలు చేసుకుని రైతులు పిండి దొరకలేదు. రాజకీయ నాయకులు పట్టుకెళ్తున్నారు. ఒకటి రెండు ఇచ్చి మిగిలి పట్టుకెళ్తున్నారు. అది నిన్న 100 బత్తాలు నాయకులు కట్టిపోయారు. సాగులో బత్తాలు ఇక్కడ జనంలో ఉన్న జనం అందరూ వెనక రమ్మన్నారు జనాన్ని. అది ఎంతవరకు అధికారులు తప్పు చేస్తుంటే ఏ అధికారి చెప్తాం? కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చారు. అనుకున్న టైంకో పిండి లేకుండా ఉన్న రైతు అందరూ పిండి డబ్బులుగా కొనుక్కుంటున్నారు. నాయకులు మంచి పెడతారు. ఇక్కడ దానం చేస్తున్నారు. నాయకుడి నాయకుడి పని ఎంతవరకు నాయకుడు అమలు ఉండాలి. ఆపేశారు. నాయకులు మంచి పెడుతున్నారు. ఏమో దానం చేస్తున్నారు. 1, 2 లేకపోతే గవర్నమెంట్ అని ఉత్తనే ఇస్తుందా? ఆ ఊళ్ళో రైతులు అందరూ ఉత్తరే గవర్నమెంట్ ఇస్తుందంటే చెప్పాలి. ఏ నాయకుడైనా వచ్చి ఇచ్చాడా? ఇక్కడ మాట్లాడతారనుకుంటున్నారు కదా జనం. అయినా అలా పోయినప్పుడు ఎట్లా కాబట్టి మాట్లాడతారేమో ఆయన మాట మాట్లాడేది. ఏడాది కాలంలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి అయ్యో జగన్ అనవసరంగా మనం ఎన్నుకోలేదు, ఆయన సీఎం చేయలేదు, పొరపాటున కూటమికి అవకాశం ఇచ్చాం అని పశ్చాత్తాపడుతూ ఉన్నారు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. జగన్ అడుగు బయట పెడితే చాలు రచ్చరచ్చ జరుగుతోంది. ఏమంటారు? మరి జగన్ మోహన్ రెడ్డి గారిని బయట పెట్టడానికి ఉన్న అంశాలను మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారని పాలకపక్షం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వారు పొగాకు రైతుల సమస్య ఉందని పొగాకు యార్డుకి వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మొన్న ఈ మామిడి పళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాసెసింగ్ వీటన్నిటి యొక్క సమస్యల వల్ల ఏం జరుగుతోంది అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆయన విజిట్ చేసిన తర్వాత అనేక వాటిలో మార్పులు తీసుకొస్తున్నారు. అంటే కేంద్రానికి లెటర్ రాయడం కానీ, లేకుంటే ఇందులో ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ లో మార్పు తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సమస్య ఉందని తెలుసు మనకి. ఈ సమస్య ఉందని తెలుసు. మామిడి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, పొగాకు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పాలక పక్షం యొక్క ప్రధానమైన పాత్ర ఏంటంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం. వాళ్ళు స్పందించకుండా ఉంటే ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వెళ్ళి అక్కడ ప్రజా అంశాలను లేవదెత్తాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల ఈ విధంగా జరిగింది అన్న జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అందువల్ల పాలక పక్షం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల యొక్క సమస్యలు ఏంటో ఇమీడియట్ గా తెలుసుకుని దానికి ఏం చేయాలి మనం అన్నది ఆలోచించాలి. తర్వాత ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈయన ప్రాచుర్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అంటే ఆయన వెళ్లి సమస్య పరిష్కారానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలి. తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈయన సెక్యూరిటీ క్లాసిఫైడ్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ సెక్యూరిటీ పర్సన్. ఈయన సెక్యూరిటీ కూడా చాలా ప్రధానమైన అంశం ప్రభుత్వానికి మీరు చూస్తే. ఎందుకంటే గతంలో మనం చాలా మంది చూసాం, ఈ దాడుల్లో చాలా మందికి హాని కలిగిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి పోలీసుల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎవరైతే ఈ వ్యక్తికి
మనకు ప్రాణహాని ఉంది, దానివల్లే Z+ ఇస్తున్నామని తెలిసిన తర్వాత వారికి కనుక సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయకుంటే ఏమవుతుందంటే మనమే మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏమైనా నిర్మాణం అవుతుంది. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషం చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ని ఇప్పిస్తా. ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం.